సో ఎస్ఎస్ఎంబి 29 ద గ్లోబ్ ట్రాటర్ ఈజ్ అఫీషియలీ నోన్ యాజ్ వారణాసి. దీని లీక్లు అయినాయి, 4 గంటల లైవ్ చేసిన, లైవ్లో చూడలేదు, ట్రైలర్ వచ్చేసింది ట్రైలర్. సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ వారణాసి అంట. సో జెన్ 63 అవన్నీ ఉన్నాయి కరెక్టే, వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సో దీంట్లో మహేష్ బాబు గారు ఒక నందితో ఒక ఫోటో ఆల్రెడీ లీక్ అయిపోయింది, ట్విట్టర్లో లైవ్ చూసాము. సో దాన్ని చూపించేశారు అండ్ హీస్ కాల్డ్ యాజ్ రుద్ర. ఐఎమ్ బియాండ్ ఎక్సైటెడ్. అంటే రామాయణంతో లింక్ అని చెప్పేశారు అండ్ నాసిక, వారధి అండ్ నాసిక అని చెప్పేసి మనకి సుమా గారు చెప్పేశారు అన్నట్టు. సో వారణాసి అలా తీసుకొస్తున్నారా తెలియదు, మనకు తెలియదు. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, చాలా 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 సేపటిగా వెయిట్ చేస్తున్నా. సో ఫస్ట్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం వచ్చేసండి. సో వితౌట్ ఎనీ డీల్ లెట్స్ వాచ్ ద వరల్డ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ వారణాసి టు ద వరల్డ్. ఓకే, వారణాసి 512 CE కామన్ ఎరా. ఆస్ట్రాయిడ్ వచ్చింది, ఆస్ట్రాయిడ్స్ 2027. ఓకే, శాంభవి. ఓకే, రాస్ ఐస్ షెల్ఫ్ అంట, అంటార్క్టికా సముద్రం లోపల ఒక షిప్ ఉంది మావా. అంబసలి విల్డర్నెస్, ఆఫ్రికా. ఓకే ఓకే బ్రో, సీరియస్లీ బాగుంది బ్రో. వానాంచల్, ఉగ్రభట్టి. ఓకే ఓకే ఓకే, మ్యూజిక్ అద్దర కడుతున్నాడు కనుక. 7-2 లంకా నగరమా, త్రేతాయుగ, హనుమంతులు. ఓకే, హనుమంతుల వారు. అరే ఏంట్రా ఇది, యుద్ధకాండం. ఒరే ఒరే ఏంట్రా ఇది, మణికర్ణికా ఘాట్, వారణాసి. అమ్మ మాలేదు, సూపర్. ఎంబీ లుక్ కేక. బ్రో సూపర్ ఉంది బ్రో. వారణాసి గ్లోబ్ ట్రాటర్, #Prime Trotter. స్టాంప్ పడింది కేక, ఫిల్మ్ ఫర్ ఐమాక్స్. #వారణాసి మూవీ, #గ్లోబ్ ట్రాటర్. దేవాకట్ట, అమ్మ బాబోయ్ బ్రో చెబుతున్నా, వీళ్ళు 60 days మాత్రమే షూట్ చేశారంట. ఇప్పటివరకు జరిగిందంతా కూడా 60 days మాత్రమే షూట్ చేశారు వీళ్ళు. అంటే ఇంకా చాలా ఉంది. నేను ఇప్పుడు దీన్ని టోటల్ ఇప్పుడు సెట్ చేయాలి బాబాయ్. అండ్ ఆల్సో ఇప్పుడు చూసేది ఎంత కూడా టోటల్ మనకి ఒక దాని ఏమంటారంటే వాట్ ఈస్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ అని చెప్పడానికి పెట్టిన అంతే. లైక్ ఇది ఎక్కడి నుంచి అంటే నాకు తెలిసి 512 BC ఏదైతే ఉందో, 512 BC అని చెప్పి స్టార్ట్ చేసారో, ఆ 512 BC ఏదైతే ఉందో, సో ఈ టైంలో జరిగింది. ఇక్కడ ఉల్కలు పడుతున్నాయి, ఆస్ట్రాయిడ్స్, శాంభవి అని చెప్పేసి ఉల్కలు పడుతున్నాయి, మీటరాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్ అది మళ్ళీ 2027లో రిపీట్ అవుతుంది. అండ్ ఐఎమ్ థింకింగ్ ఎప్పుడైతే త్రేతాయుగ అండ్ యుద్ధకాండం ఏదైతే జరుగుతుందో, మనం మాట్లాడుకున్నట్టుగానే వారణాసి మన వారణాసి అని వస్తుంది. కానీ రాముడి 63వ జనరేషన్ జెన్ 63 అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కొన్ని న్యూస్ వచ్చినాయి. సో ఐఎమ్ థింకింగ్ మన ప్రజెంట్ డే ఏదైతే నడుస్తుందో ఇది విచ్ ఈస్ కనెక్టెడ్ టు త్రేతాయుగంలో జరిగిన సిచ్యువేషన్ అన్నట్టు. సో సిమిలర్ కాన్సెప్ట్ లైక్ కల్కి, బట్ ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. సో నాకు తెలిసి మన ఎవరైతే మహేష్ బాబు క్యారెక్టర్ ఉందో, మహేష్ బాబు గారి క్యారెక్టర్ విల్ బి ద డిసెండెంట్. ఏదైతే మన శ్రీరాముడి యాన్సిస్టర్ శ్రీరాముడు అయితే ఇప్పుడు వచ్చే డిసెండెంట్, పూర్వీకులు ఏమంటారు ఇప్పుడు కరెక్ట్గా నాకు రావట్లేదు. నెక్స్ట్ వచ్చే తరం 63వ తరంలో పుట్టింది రాముడు, మహేష్ బాబు అనమాట. సో రుద్ర యాజ్ రుద్రగా ఎప్పుడైతే వస్తున్నాడో, ఐఎమ్ థింకింగ్ ఇన్ దాట్ వే. సో ఈ 2027లో ప్రపంచం అంతరించిపోతుందో, ఎల్స్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో హీ హ్యాస్ టు గో బ్యాక్ ఇన్ టైమ్. ఈ వరల్డ్ సంజీవని మొక్క, ఎల్స్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉంటుందో, ఐఎమ్ థింకింగ్ సంజీవని మొక్క ఒకటి యాడ్ అయ్యి ఉంటుంది దీంట్లో సిచ్యువేషన్. సో దాన్ని అదొకటి ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే రామాయణం ఆల్రెడీ చూపిస్తున్నాం కాబట్టి సంజీవని మొక్క మీద ఆల్రెడీ న్యూస్ వచ్చింది. దిస్ వాజ్ రియలీ గుడ్.
బ్రో ఇదంతా సీజీఏ ఇది చూసి చేద్దాం అనుకుంటున్నారు కానీ సో ప్రియాంక చోప్రా ఈజ్ ఫాలింగ్ డౌన్ అక్కడ నుంచి లైక్ ఏదైతే ఉగ్రభట్టి కేవ్ వానాంచల్ ఎక్కడో తెలియదు నాకు. సో అక్కడ ఇది అవుతుంది అన్నట్టు. సో కుంభ అని ఎప్పుడైతే మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారో ఐఎమ్ థింకింగ్ కుంభ అని ఇద్దరు ఉంటారనమాట, కుంభకర్ణుడి కొడుకులు. సో దాంట్లో కుంభ యాక్చువల్లీ సో మనకు ఆల్రెడీ త్రేతాయుగం చూపిస్తున్నారు కాబట్టి ఆయన కూడా అదే రకంగా వాట్ యు కాల్ ఇట్ మళ్ళీ పుట్టాడా లేదంటే అప్పటి నుంచి ఇంకా బతికే ఉన్నాడా, వాట్ ఈస్ ఏ చేతులు అవన్నీ అలా పడిపోయి ఉన్నాడా, అదొకటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది మంచిగా అనిపించింది నాకు. ఈ షార్ట్ చూస్తే మతిపోయింది ఏందో తెలుసా, హనుమంతుడు ఒక పెద్ద మర్రి చెట్టుని వేసుకుని కొడుతుంటే అతని ఆయన తోక మీద రథం వేసుకొని గుర్రాలతో ఒకటి వెళ్తుంది. ఇది యుద్ధకాండం. ఇక్కడ చూసుకుంటే ఐల్ బి వెరీ వెరీ ఆనెస్ట్, విజువల్స్ పీక్ వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు షూట్ చేసింది 60 days మాత్రమే, ఇంకా షూటింగ్ మొత్తం స్టార్టే కాలేదు సరిగ్గా, ఇంకా చాలా ఉంది. 2027లో వాళ్ళు చెప్తారంటే 2028 అని ఏమో నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళు షూట్ చేసిన తక్కువ అని 2 years పడుతుంది జస్ట్ ఇంట్రడ్యూసింగ్కే. ఒక షాట్ ఇప్పుడు ఏమనంటే బిడ్ అంటారు, ఏ అంటారు, ఇవన్నీ అంటారు, కానీ ఒకసారి జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అంత పెద్ద అందరు వానరాలు కుంభకర్ణుడు వస్తున్నాడు, హీస్ కుంభకర్ణ, ఎందుకంటే కుంభకర్ణుడు అంత పెద్దగా ఉంటుంది. ఇది హనుమంతుడు అడిగి కుంభకర్ణుడు తప్ప ఇంకెవరు లేరు. అట్లా వానరులందరూ శ్రీరాముని అలా మోస్తూ కుంభకర్ణుడిని చంపడానికి శ్రీరాముడు బాణం వదులుతున్నాడు బ్రో. సో దీని కనెక్షన్ మణికర్ణికా ఘాట్లో వాళ్ళకి హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది. మణికర్ణికా ఘాట్లో లాస్ట్లో లైక్ ఎవరైతే చనిపోతా ఉంటారో వాళ్ళని అక్కడ దహ సంస్కారాలు చేస్తారు నాకు తెలిసి. సో అక్కడ కనెక్షన్ పెట్టిండు. సో దాట్స్ వై వారణాసి కేమ్, ఎందుకంటే అక్కడ వాట్ ఈస్ ఏ వారధి అండ్ నాసికా సంథింగ్ ఏదో చెప్పారు కాబట్టి అది ఒకటి ఉంది. అదే కాకుండా ఏదో ఎప్పుడైనా ఎగిరిపోయింది మైండ్లో, అసలు వాయమో చాలా థాట్స్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఇది మాత్రం నాకు. సో అండ్ ఆల్సో ఏదో ఎప్పుడైనప్పుడు ఎగిరిపోయింది మైండ్లో నుంచి. సో అట్లా మనకి నాకు తెలిసి ఎప్పుడైతే ఈ సంజీవని మొక్క ఏదైతే ఉందో, ఎందుకు తీసుకొచ్చినారో సంజీవని ప్లాంట్ అంటే మాత్రం ఐఎమ్ థింకింగ్ అదొక ఏది ఉంటుంది. అండ్ మందాకిని విల్ బి ద హీరోయిన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. అండ్ ఈ ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఉల్కలు ఏవైతే జరుగుతున్నాయో, త్రేతాయుగం అండ్ ఆల్సో 512 BCE 512 CE అనుకుంటా కామన్ ఎరా మనకి చూపించినట్టుగానే ఈ టైంలో ఉల్కలు పడ్డాయి వారణాసిలో. ఇప్పుడు వీళ్ళు 50 crores పెట్టి సెట్ చేశారు వారణాసి. సో మామూలుగా లేదు. సో వారణాసి 512 CE ఉన్నప్పుడు ఆ ఉల్కల కోసం వాళ్ళు ప్రార్థించారో అది జరిగింది. 2027లో మళ్ళీ వస్తుంది. సో టైమ్ ఈస్ గోయింగ్ టు రిపీట్ అగైన్. సో దీన్ని ఆపాలన్నా కాపాడాలన్నా ఏం చేయాలన్నా కానీ వీళ్ళు గ్లోబ్ ట్రాటింగ్తో పాటు దే హ్యావ్ టు గో టు త్రేతాయుగం. క్లైమాక్స్లో శ్రీరాముడిని మన మహేష్ బాబు గారు రుద్ర క్యారెక్టర్ కలుస్తుంది, తెలియదు, వి డోంట్ నో. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫినామినల్ మామూలుగా ఉండదు, చాలా చాలా బాగుండబోతుంది. అండ్ ఇది చూసేసి ఇప్పుడు అంటారు కదా, లేకపోతే విజువల్స్ ఏదో చూపిస్తున్నారు మిడ్ అంటారు కదా బ్రో, థింక్ దిస్ యాజ్ రామాయణ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారో దాని లెక్కనే గ్లిమ్స్ చేయండి, దానికంటే చాలా చాలా బెటర్. విజువల్ వైజ్ చెప్పట్లే, ఇంట్రడ్యూసింగ్ ద వరల్డ్ ఆఫ్ వారణాసి వీళ్ళు ఎలా ఎంత పెద్దగా అండ్ ఆల్సో చాలా నీట్గా ఒక్క డైలాగ్ లేకుండా సూపర్ చూపించారు, మామూలు లేదు. అండ్ ఇప్పుడు ఏదైతే మనకి చూపిస్తున్నారో దీంట్లో ఎంతవరకు వాళ్ళు విజువల్గా తీసుకురాగలుగుతారనేది ఇంపార్టెంట్ అనమాట. మనకి హనుమంతుని సరిగా చూపిస్తారా, అండ్ ఆల్సో ఈ రాముడి యుద్ధకాండం ఏదైతే ఉంటుందో యుద్ధకాండాన్ని ఎంత బాగా చూపిస్తారు. అండ్ దీంట్లో రావణాసురుడిగా ఎవరు చేస్తున్నారు, పృథ్వీరాజ్ కుమార్ అయితే రావణాసురుడిని చూపిస్తారా లేదా, అదొకటి ఇంపార్టెంట్. శ్రీరాముడిగా మహేష్ బాబు కనబడతాడు. ఇక్కడ రాజమౌళి గారు చెప్పేశారు శ్రీరాముడిని ఎలా చూపెట్టాలనుకుంటే కొంటెగా చూపెడదాం అనుకున్నాను శ్రీకృష్ణుగా, కాకపోతే శ్రీరాముడిగా లోపల ఉన్న సౌమ్యత్వాన్ని మహేష్ బాబు గారి చూపెడదామని చెప్పి బ్రో మనకి అల్లూరి సీతారామరాజుని చూపించేసారు బ్రో ఆయన. సో ఐఎమ్ నాకైతే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా చాలా బాగుండబోతుంది. లుక్ కుమ్మేయబోతున్నారు. 2027 మార్చ్ అంటున్నారు, అప్పటి వరకు రాదు భయ్య, ఫిక్స్ అయిపోండి. ఈ విజువల్ చూసిన తర్వాత అర్థమైపోయింది, ఇప్పట్లో రాదు, చాలా టైం పడుతుంది. లైక్ ఆ షిప్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి ఐ థింక్ ఏదైతే 512 BC 2027 BCలో ఈ షిప్ బయటపడతా అనిపిస్తుంది. ఈ ఆస్ట్రాయిడ్స్ అవన్నీ వచ్చి అంటార్టికాలో మిగిలింది. అండ్ ఆల్సో ఒకవేళ మీరు రామాయణం కనుక చూస్తుంటే సీతాదేవి అపహరణం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు రామేశ్వరం దగ్గరకు వస్తారో దీనికంటే ముందు ఫస్ట్ వానరులు వెళ్తారు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి. సుగ్రీవుడు వారి నుంచి తప్పించుకొని చాలా ప్లేసెస్ తప్పించుకుంటాడు అనమాట. ఆయన ఏం చేస్తాడంటే ప్రపంచం అంతా తిరుగుతాడు. ఈ వెంట సౌత్ అమెరికా, అక్కడ కొన్ని ఏరియాస్ ఆయనకి లొకేషన్స్ ఉంటాయి, ఇక్కడ ఈ ల్యాండ్ మార్క్, ఇక్కడ ఈ ల్యాండ్ మార్క్ వెళ్ళండి అని చెప్పేసి అందరినీ పంపిస్తాడు అన్నట్టు.
సో, ఇక్కడ ఈ ఏరియాలో ఇవివి ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియాలు ఇవివి ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియాలు ఇవివి ఉంటాయి. ఇక్కడ అన్నీ వెతకండి. అక్కడ నాగులుంటారు. సౌత్ అమెరికాలో మీరు గమనిస్తే ఇప్పుడు గూడా కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే మీరు, అక్కడ మన వాట్ ఈస్ ఏ నాగలోకం ఉంది. అక్కడ నాగలోకం నుంచి వీళ్ళు వస్తున్నారని జెప్పేసి ఒక నేరేటివ్ నడుస్తది. అక్కడ వాళ్ళకొక హిస్టరీ ఉందన్నట్టు. వాళ్ళక్కడ మనం ఇప్పుడు నాగబాబుని ఎట్లా మనము నాగపంచమి, నాగుల చవితి అని ఏదైతే మనము పూజిస్తామో, వాళ్ళు గూడా అట్లా పూజిస్తా ఉంటారనమాట. మనకి ఏదైతే లోకాలంటారు చూసినా పాతాళ లోకం అండ్ నాగలోకం ఇవన్నీ భూమి మీద ఉన్నాయి. భూమి మీద అంటే కిందకి ఇట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే అవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ తిరిగింది సుగ్రీవుడు. సో వీటన్నిటిని ఎట్లా చూపిస్తాడు అనేది లైక్ ఒకవేళ అలా చూపిస్తే అద్భుతంగా ఉంటుంది. సీరియస్లీ ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ రియల్లీ గుడ్. అండ్ మన పురాణాలలో స్క్రిప్చర్స్‌లో ఇవన్నీ రాసున్నాయి. అండ్ ఈ అంటార్క్టికా, ఆఫ్రికా ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ రాసున్నాయి. కుషైట్స్ అంటారన్నట్టు. లవకుశులు ఎవరైతే ఉన్నారో, లవకుశులు దాంట్లో కుషునికి సంబంధించిన డిసెండెంట్స్ అందరూ గూడా ఇట్లా దే వెంట్ ఆన్ టు వేరే వేరే కాంటినెంట్స్‌కెళ్ళి యూరోప్ ఇవన్నీ అట్లా ఎళ్ళిరన్నట్టు. సో మనకి ఆఫ్రికా నుంచి ఇండియా కలిసే ఉండే ఫస్ట్ స్టార్టింగ్. సో అట్లా అక్కడి నుంచి ఆఫ్రికా నుంచి ఇండియాకొచ్చి, ఇండియా నుంచి ఎళ్ళింది. ఏమనంటే ఆర్యన్ థియరీ అని జెప్పేసి బొక్కలో జర్మన్ కథలు పడతా ఉంటారు గదా! అవన్నీ ఉల్టా పల్టా అయిందన్నట్టు. మన దగ్గర నుంచి అక్కడికెళ్ళిర్రు. అక్కడి నుంచి ఇక్కడికి ఎవ్వరు రాలేదు. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళిర్రు. సో ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్టరీ చూసుకుంటే అట్లుంది. సో అంటే లైక్ నాకు గూడా అంత క్లారిటీగా తెలీదు. ఇంకా చాలా చాలా డీటెయిల్‌గా చేయాలి దీని మీద. ఐ విల్ డెఫినెట్‌లీ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. ఖచ్చితంగా చేస్తాం మన భాను బెజ్జంకిలో. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో ఒకవేళ గనక వీళ్ళు నేను అనుకున్నట్టు చేస్తుంది. నేను ఒకటి అనుకుంటున్నా. ఒకవేళ గనక అట్లా జరుగుతుంది అంటే మాత్రం మామూలుండదు బ్రో. అండ్ దిస్ ఇస్ గ్రేట్. ఒక మంకీ ఉంది దీంట్లో. మంకీ అనాలా, ఒక ఏప్ అనాలో తెలీదు. ఆఫ్రికన్ జంగిల్‌లో ఒక ఏప్. సో హిప్పోస్ అవన్నీ చేస్తున్నాయి. ఐయామ్ థింకింగ్ నేను మరీ స్టోరీ ప్రిడిక్ట్ చేస్తున్నా అంటే బ్రో ఇది రాజమౌళి సినిమా. నేను ఏదైనా చేసేస్తా బొక్క. ఐ డోంట్ కేర్. దిస్ మంకీ నేను చూసినా ఇట్స్ గోయింగ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ వారణాసి. అదైతే టీమ్ ఉందో మనకి ప్రియాంక చోప్రా, మహేష్ బాబు గారు అండ్ ఆల్సో పృథ్వీరాజ్ కుమారన్. దీంతో వాళ్ళతో పాటు ఈ క్యారెక్టర్, ఈ పర్టిక్యులర్ మంకీ కూడా ఇంపార్టెంట్ అనుకుంటున్నా. ఒక ఒక రోప్ ఉంది. రోప్ పడుతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. ఐఎమ్ బియాండ్ ఎక్సైటెడ్. సీరియస్లీ 2027 ఐ కాంట్ వెయిట్ ఇనఫ్. ఈ వానాంచల్ అనేది ఐ థింక్ రాక్షసులు అహిరావణుడు ఎవరైతే ఉంటారో లైక్ రావణుడు తమ్ముడు ఉంటారు. రాముడిని, లక్ష్మణుడిని కిడ్నాప్ చేస్తాడు ఆయన. లైక్ అక్కడికొచ్చి హనుమంతుడు కాపాడతాడు. సో దాని కైండ్ ఆఫ్ అక్కడికి తీసుకెళ్తారు. అంటే కుంభాన్ని చూపిస్తారు. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ప్రియాంక చోప్రా పడిపోతుంది. అండ్ పీపుల్ ఇక్కడ చూస్తుంటే మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో ఇక్కడ ఐ థింక్ ఇక్కడ వేలాడేది మహేష్ బాబు గారి క్యారెక్టర్ అనుకుంటున్నా, రుద్ర. సో రుద్ర విల్ బి దేర్. నాకైతే మాత్రం మామూలుగా లేదు. పీక్ అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇది. బట్ సీరియస్లీ బ్రో మామూలుగా లేదు. 7200 BCE లంకా నగరం అనేసరికి బ్యాక్ మామూలుగా లేదు. ఇది చూడండి. ఈ తోక ఉంది కదా మన హనుమంతుల వారి తోక ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంత పెద్ద తోక. దీని మీద ఐఎమ్ థింకింగ్ హీ ఈజ్ లక్ష్మణుడు దాని మీద రథం, చిన్నది కూడా కాదు, రథం వేసుకొని వెళ్తున్నాడు ఆయన. అండ్ సూర్యాస్తమయం జరిగే టైం, ఇంకా సూర్యాస్తమయం అయిపోలే. సూర్యాస్తమయం అయితే యుద్ధం ఆగిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ ఎవరైతే వానరులు అందరూ ఉన్నారో వీళ్ళందరూ వచ్చేసి శ్రీరాముడికి ఒక పెద్ద స్టేజ్ క్రియేట్ చేస్తున్నారు. లేదా బాణం వేయాలని చెప్పేసి. ఇంతకంటే బెస్ట్ విజువల్ ఒకవేళ కనుక దీన్ని కనుక రీక్రియేట్ చేయగలిగినంటే లైవ్ యాక్షన్‌లో ఇంకా పీక్ బ్రో. ఇక పీక్ మామూలుగా ఉండదు. సో ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. ఇదైతే చూపిస్తున్నారో చూసి ఏఐ నుంచి అంటారుగా, లేదు బ్రో చాలా చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు స్టార్ట్ చేసే 60 days ఎంతో అయింది షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అండ్ విజువల్స్ మిడ్ అంటున్నారు కదా, ఇంకా చాలా టైం ఉంది. రాజమౌళి గారి మూవీ 1200 కోట్ల బడ్జెట్. నాకైతే మాత్రం ఇది నాకు ఎక్కడ అనిపించలేదు బ్రో. దిస్ ఈస్ రియల్లీ గుడ్. ఫస్ట్ స్టార్టింగ్ ఆ వీడియో అయితే చూసినానో నాకు ఏం తప్ప తేడా అనిపించింది. కానీ దీంట్లో సౌండ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తుంటే ఫీల్స్ రియల్. అండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ విజువల్ చూస్తున్నామో నంది వారల్స్ ఏదైనా ఎత్తు మీద వస్తున్న మహేష్ బాబు గారు, ఇది ఏ టైంలో ఉన్న వారణాసి? దట్ ఈస్ అ క్వశ్చన్. అంటే లైక్ ఇది 512 CEలో జరుగుతుందా? త్రేతాయుగంలో ఆ టైంలో వారణాసి ఉందా? తెలీదు నాకైతే ఆ టైంలో తెలియదు. లైక్ భూమిలో ఏదో అంటారు నాకు వేరే విషయం. కానీ ఆ టైంలో జరిగే వారణాసి ఆర్ఎల్స్ ప్రజెంట్ డేలో జరుగుతున్న వారణాసి. ఎందుకంటే వారణాసి మీద ఆ ఉల్కలు పడుతున్నాయా? మనకి మణికర్ణిక ఘాట్లో ఏదో పడుతుందని చూపించారు. సో అది ఏ టైంలో జరుగుతుంది అది కూడా ఇంపార్టెంటే. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంటే. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఇది ఎప్పుడు జరుగుతుంది? 2027 ఇప్పుడు వారణాసి మణికర్ణిక ఘాట్ టైం చెప్పలే. ఎప్పుడు జరుగుతుంది? 2027లో జరుగుతుందా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఎందుకంటే చాలా టైం జరుగుతుంది. టైం ట్రావెల్ ఉంది సినిమాలో. ఫిక్స్ అయిపోయింది. దేర్ ఇస్ గోయింగ్ టు బి టైం ట్రావెల్ ఇన్ ద మూవీ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫకింగ్ బ్రిలియంట్. చెప్తున్నా చాలా బాగా అయిపోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ బిగ్. చాలా బాగుండబోతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. ఐఎమ్ బియాండ్ ఎక్సైటెడ్. చాలా బాగుండబోతుంది.
ఇంకేం చెప్పడానికి ఏం లేదు. నాకు ఇదైతే చూసి నాకు ఏ అనిపియట్లేదు, సీజీఐ అనిపియట్లేదు. లైక్ ఇట్ ఫీల్స్ రియల్ అండ్ ఇట్స్ రియల్లీ, రియల్లీ గుడ్. వాళ్ళు చాలా మంచి అవుట్‌పుట్ అయితే తీసుకొచ్చారని అనిపిస్తుంది. ఇంకా సినిమా రావడానికి చాలా టైం ఉంది. 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అనుకో 2027 అని చెప్పేసారు కాబట్టి. సో, ఎస్ఎస్ రాజమౌళిస్ అండ్ ఏదైతే ఉల్క, ఉల్క అంటారా? లైక్ మీటియోరైట్, ఆస్ట్రాయిడ్ ఏదో పడుతుందో, సో, ఇట్స్ గోయింగ్ టు బి ప్లేయింగ్ అ వెరీ, వెరీ బిగ్ రోల్. దానివల్ల మనకి ఒక సంకేతం ఇస్తది. ఎందుకంటే మనకు ఆల్రెడీ సప్తగ్రహ కూటమి ఏదో ఉంటది పంచగ్రహ కూటమో, సప్తగ్రహ కూటమో మగధీరాలో ఉంటది. సో, ఇవన్నీ చూసిన తర్వాత ఐయామ్ రియల్లీ, రియల్లీ ఎక్సైటెడ్. నాకైతే మాత్రం బాగుండబోతుందని గట్టి నమ్మకం అనిపిస్తుంది. మీకెట్లా అనిపిస్తుంది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఐయామ్ బియాండ్ ఎక్సైటెడ్. దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. డిస్కషన్‌లు ఇంకా వస్తాయి. రేపు లైవ్‌లో మాట్లాడుకుందాం. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా కాంటెంట్ నచ్చితే మాత్రం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.